ఫోర్ స్టెప్. ప్రదీప్, టెన్షన్గా ఉందా? అందరికీ నమస్కారం. అండ్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నేను ఫస్టే డిస్క్లైమర్ ఇస్తున్నాను, నాకు మాట్లాడడం పెద్దగా రాదు, దయచేసి ఎవరు ఇబ్బంది పడద్దు. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, మనం ఆకాశంలో తారలు చూసినప్పుడు ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది. మనకు బాల్యంలో ఆశ్చర్యపోతూ ఉంటాం, తర్వాత అడ్మైర్ చేస్తుంది, తర్వాత ఇన్స్పైర్ అవుతాము. అలాగే ఇన్స్పైర్ చేసిన తార ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంటి పేరు ముందు నందమూరి ఉండడం ఎంత గౌరవం, అది దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా బాధ్యత. ఆ బాధ్యతని, ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఇద్దరు హీరోలు మా ముందున్నారు. అలాగే సన్ ఆఫ్ వైజయంతిగా ఎలా ఎంత గౌరవం, అదే బాధ్యతగా నిలబడటం కూడా అంతే గౌరవంగా ఉండే క్యారెక్టర్ ఇది. ఇప్పుడు ఇదే స్టేజ్ మీద అదే బాధ్యతగా నేను ఈ స్టేజ్ మీద నుంచోడానికి కారణమైన వాళ్ళ గురించి చెప్పుకోవడం నా బాధ్యత. ముందుగా నన్ను ఇక్కడ నిలబడడానికి కారణమైన మా కళ్యాణ్ రామ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు లేకపోతే నేను ఇక్కడ నుంచోలేను. థ్యాంక్ యూ సార్. అండ్ మా ప్రొడ్యూసర్ వాళ్ళ వెనకడిగే లేని తత్వమే నేను ఈ ముందుకు నుంచున్నాను మీ ముందు. అండ్ విజయశాంతి మేడం థ్యాంక్ యూ మ్యామ్. హీరో గారు మీకు చెప్పారు, మీరు చేయకపోతే ఈ కథ చేయొద్దు మనమని, మీరు ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సార్ కళ్యాణ్ సార్, మిమ్మల్ని షూటింగ్లో చాలా ఇబ్బందులు పెట్టాను, ఏం అనుకోవద్దు. మేడం మిమ్మల్ని కూడా, మీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ మేడం, మీరు అందుకే లేడీ సూపర్ స్టార్. థ్యాంక్ యూ. అండ్ సోహైల్ సార్ అండ్ సాయి మంజరే గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు నాకు ఒక్కటే ఒక కోరిక ఉంది, మా దొర దేవర ముందు నాకు టీమ్గా పనిచేసిన వాళ్ళందరినీ మీ ముందు నుంచోబెట్టాలనుకుంటున్నాను. సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్లీజ్ కమ్. అండ్ శ్రీకాంత్ విశ్వా గారు, థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడే ఉండండి. జస్ట్ సారీ ఫర్ ది ఇంటరప్షన్. మనకి ఒక టైంలో మనం ఇవాళ ట్రైలర్ని లాంచ్ చేయబోతున్నాం కాబట్టి ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ టు ప్లీజ్ లాంచ్ ది ట్రైలర్ లాంచ్. రౌడీ షీటర్స్, గ్యాంగ్స్టర్స్, క్రిమినల్స్ టాప్ 10 లిస్ట్ ఒకటి తయారు చేయండి. ఇక్కడ టాప్ 10 లిస్ట్ ఉండదు సార్, 1 to 10 ఒక్కడే. అర్జున్, సిఐనే కొట్టామని కమిషనర్కే చెప్తున్నారంటే వాళ్ళ బలుపు చూడండి సార్. బాధ్యత. తల్లి ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్, మీ కింద కొంతకాలం సబార్డినేట్గా పనిచేస్తే చాలు, చట్టం మీరు పనిచేయరని డిపార్ట్మెంట్లో అందరూ చెప్పుకునేవాళ్ళు. అలాంటిది మీ పెంపకంలో పెరిగిన అర్జున్ ఒక క్రిమినల్ అవడం ఏంటి మేడం? నీ చేతిని కళ్ళకి అద్దుకునేంత కృతజ్ఞత ఎందుకో తెలియాలంటే, ఎప్పటిదాకా వైజాగ్ తూర్పు నుంచి వచ్చే తుఫాన్ చూస్తుంటది, మొట్టమొదటిసారి పశ్చిమ నుంచి వచ్చే తుఫాన్ చూస్తుంది. ఆ తుఫాన్ పేరు మొహమ్మద్ యాసుద్దీన్ పఠాన్. ఎండా వాన రాత్రి పగలు ఎప్పుడెలా నీకు నీ చావుకు మధ్య సముద్రం ఒక్కటే అడ్డం. అది దాటొచ్చిన రోజు నీ చావు నీ కోసం సిద్ధం. కొడుకుని నాకు పెంచాక అసలు పెంపకం గురించి మాట్లాడే అర్హత నాకు లేదనిపిస్తుంది. అర్జున్ని ఆయుధంలా పెంచి యుద్ధం చెయ్యొద్దంటే ఎలా మేడం? అమ్మ కలలు కన్న కొడుకులా ఎలాగో ఉండలేను, కనీసం కన్న కొడుకులాగా ఉండాలంటే గుండెలో ప్రాణం ఉన్నంత వరకు అమ్మ ప్రాణానికి ఏ
అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి ఐపీఎస్. Once more, please. Let's have the trailer once more, please. రౌడీ షీటర్స్, గ్యాంగ్స్టర్స్, క్రిమినల్స్ టాప్ 10 లిస్ట్ ఒకటి తయారు చేయండి. ఇక్కడ టాప్ 10 లిస్ట్ ఉండదు సార్. 1 to 10 ఒక్కడే. అర్జున్. సీఏనే కొట్టామని కమిషనర్కే చెప్తున్నారంటే వాళ్ళ బలుపు చూడండి సార్. బాధ్యత. తల్లి ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్. మీ కింద కొంతకాలం సబార్డినేట్గా పనిచేస్తే చాలు, చట్టం మీరు పనిచేయరని డిపార్ట్మెంట్లో అందరూ చెప్పుకునేవాళ్ళు. అలాంటిది మీ పెంపకంలో పెరిగిన అర్జున్ ఒక క్రిమినల్ అవడం ఏంటి మేడం? నీ చేతిని కళ్ళకి అద్దుకునేంత కృతజ్ఞత ఎందుకు తెలియాలంటే, ఎప్పటిదాకా వైజాగ్ తూర్పు నుంచి వచ్చే తుఫాన్ చూస్తుంటది, మొట్టమొదటిసారి పశ్చిమ నుంచి వచ్చే తుఫాన్ చూస్తుంది. ఆ తుఫాన్ పేరు మొహమ్మద్ యాసుద్దీన్ పఠాన్. ఎండా వాన రాత్రి పగలు ఎప్పుడైనా నీకు నీ చౌక మధ్య సముద్రం ఒక్కటే ఆటం. ఆ దాటొచ్చిన రోజు నీ చావు నీ కోసం సిద్ధం. కొడుకుని ఇలా పెంచాక అసలు పెంపకం గురించి మాట్లాడే అర్హత నాకు లేదనిపిస్తుంది. అర్జున్ని ఆయుధంలా పెంచి యుద్ధం చెయ్యొద్దంటే ఎలా మేడం? అమ్మ కలలు కన్న కొడుకులా ఎలాగూ ఉండలేను. కనీసం కన్న కొడుకులా ఉండాలంటే గొంతులో ఊపిరి, గుండెలో ప్రాణం ఉన్నంత వరకు ఆ అమ్మ ప్రాణానికి ఏమీ కాదు. ఎవరు నువ్వు? అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి ఐపీఎస్. ఒక పక్కన మోస్ట్ పవర్ఫుల్ గా కనిపించేటువంటి అర్జున్ అంటే మా కళ్యాణ్ రామ్ గారు, అండ్ ఇంకొక పక్కన అంతే పవర్ఫుల్ పాత్రలో విజయశాంతి గారు. ఏప్రిల్ 18వ తారీఖున అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి రిలీజ్ అవబోతుంది. సో థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేద్దాము. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ ప్రదీప్ గారిని మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రదీప్ గారు వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ హిస్ కంప్లీట్ టీమ్. సార్, నాకు ఈ సినిమా ఇలా చేయడానికి కారణమైన శ్రీకాంత్ విశ్వ గారు అండ్ హరికృష్ణ బండారి రైటర్ శ్రీకాంత్ గారు ఎక్కడున్నా రావాలి. అండ్ మై డైరెక్షన్ టీమ్ సురేష్ గారు, శేషన్న అండ్ సీని గారు, అశ్విన్ అండ్ సార్ రాంప్రసాద్ సార్ రణి సార్ అండ్ బ్రహ్మ గారు అండ్ శ్రీనివాస్ గారు అండ్ పృథ్వీ సార్ రణి సార్ డార్లింగ్ పృథ్వీ సార్. అండ్ ఇంకెవరైనా మర్చిపోతే రండి అందరూ, మా వాళ్ళందరూ. సార్ రాంప్రసాద్ సార్ అండ్ అండ్ రఘు, అజనీష్ గారు ఇక్కడ లేరు అండ్ తమ్మిరాజు గారు లేరు. సార్ ప్రసాద్ మురేళ్ళ సార్ రండి సార్. పృథ్వీ గారు కూడా వచ్చేసారా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో? మా డార్లింగ్ పృథ్వీ సార్ అండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్. సార్ ప్రసాద్ మురేళ్ళ గారు ఎక్కడున్నా రావాలి సార్. ఎవరు సార్? నేను ఎవరైనా మర్చిపోవచ్చు, రండి సార్. ఒకటే సార్, ఎన్టీఆర్ సార్, వీళ్ళందరూ ఈ సినిమాని ఇలా చేయడానికి నాకు చాలా సాయం చేసిన వాళ్ళు సార్. ఈయన అన్నీ సార్ సార్ ఇదే మా ద్వారా దేవరం ముందు వీళ్ళందరినీ చూపించడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము.
థ్యాంక్ యూ సో సార్ మచ్. ఇంకొకరికి నేను థ్యాంక్స్ చెప్పాలి. మా కొసరాజు హరికృష్ణ గారు కళ్యాణ్ రామ్ సార్ని ఎంత ప్రేమిస్తారో సినిమాని కూడా అంతే ప్రేమిస్తారు ఆయన. సార్ మీరు ఎలాగున్నా ముక్కుసూటిగానే ఉండాలి, అదే మా బలం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రదీప్ గారు, అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ ద మూవీ ఇన్ థియేటర్స్. పృథ్వీ గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అలాగే ఢిల్లీ